పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలంలో మన ఓటు మన భవిష్యత్తు మన బాధ్యత సదస్సు నిర్వహించారు. పేద ఆమీరం గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వాన్ని అంతమొందించాలని వారు పిలుపునిచ్చారు. గ్యాస్ ఫ్రీ ఉంది, బస్ ఫ్రీ ఉంది, సైకిల్ పెన్షన్ పెంచుతాం, వాలంటీర్లు అరేంజ్ పెంచుతాము. జగన్మోహన్ రెడ్డి మనుషులను కులాల వారీగా విడగొట్టి పరిపాలన చేస్తున్నారని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ విమర్శించారు. జగన్ కు మళ్లీ అవకాశం ఇస్తే మొగుడు పెళ్లాలను కూడా విడగొట్టి ఓట్లు వేసే పరిస్థితి తీసుకొస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి మీటింగ్ లో చెప్పినారు, వై నాట్ 75 అనేవారు మొన్నటి వరకు కూడా. అంటే 175కి 175 స్థానాలు నెగ్గుతున్నామని చెప్పారు. అది వై నాట్ 175 తెలుగుదేశానికా లేకపోతే వైసీపీ పార్టీకా ఆయనకి అర్థం కాని పరిస్థితి ఉంది. ఈరోజు ఒక పక్కన చూస్తున్నాం మనందరం కూడా. నిన్న మీటింగ్లో ఇన్ని రోజులు ఎన్ని నెలల పాలనలో నన్ను నమ్మి ఓటేస్తే పని చేస్తా లేకపోతే మానేస్తా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అధైర్యం స్టార్ట్ అయ్యింది దానికి. ఒక పక్కన వై నాట్ 175 నుంచి ఎక్కడికి వెళ్ళిందో ఆలోచించుకోవాలి ప్రజలందరూ కూడా. ఎన్టీ రామారావు గారు 30 రూపాయలు స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు 2000 చేస్తే ఇప్పుడు 3000 అయితే ఆ స్కీమ్కి దాతగా వచ్చింది ఫస్ట్ ఎవరు? ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఈరోజు డ్వాక్రా మహిళలు 1,15,00,000 మంది ఉన్నారు. ప్రతి ఇంటికి ఒక కుటుంబానికి ఒక డ్వాక్రా మహిళలు ఉన్నారు. యావరేజ్ని 1,40,00,000 ఫ్యామిలీ నుంచి 1,16,00,000 మంది స్కీమ్స్ వాడుకుంటా ఉన్నారు. రెడీగా ఉంది. ఏ రోజు ఎలక్షన్ జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కానీ, జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతోటి పూర్తిగా ముందరికి వెళ్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు. రామరాజు గారి నాయకత్వం. మీకు పెన్షన్ మాదిరిగా వస్తుంది, గ్యాస్ బిల్లు, బస్ బిల్లు ఇలా చదువుకున్న తర్వాత వస్తుంది చదువుకోండి. మీకు పెన్షన్ రావట్లేదు, మీకు 15 వస్తుంది పెన్షన్, అదే గ్యాస్ బిల్లు, బస్ బిల్లు.